హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా ఇంట్లో హెయిర్ ఆయిల్ ఎట్లా తయారు చేసుకుంటామో చూపిస్తాను. మేమైతే ఎప్పుడు ఇదే ఆయిల్ అయితే వాడతామండి. మా మమ్మీ విలేజ్ వెళ్ళినప్పుడల్లా ఇదే ఆయిల్ అయితే తయారు చేసి ఇస్తారు. హెయిర్ అయితే మంచిగా పెరుగుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా ఉండదన్నమాట. ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామో చూసేయండి. ఇక్కడ ఆనియన్స్, మెంతులు, అలాగే మందారం పువ్వులు, అలాగే గోరింటాకు ఆకులు, అలాగే మునగాకు ఆకులు అయితే యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ మునగాకు ఆకులు ఆల్రెడీ ఎండబెట్టేసుకున్నాం మేము. దాంట్లో 2.5 లీటర్ ఆయిల్ అయితే వేసుకున్నాము. మాకు 2 లీటర్స్ బాటిల్ అయితే వస్తుంది అనమాట. అది మరిగి ఇలాగ ఆయిల్ వేసేసుకున్న తర్వాత మిగతావి కూడా వేసేసుకోవాలి. మందారం పువ్వులు, అలాగే గోరింటాకు, ఆనియన్స్, మెంతులు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుని మరగబెట్టేసుకోవాలి ఆయిల్ అయితే ఒక 1/2 అవర్. మనకి ఇలా మరగబెట్టుకున్న తర్వాత ఒక 2 లీటర్స్ ఆయిల్ అయితే వస్తుంది అనమాట మనకి. అలాగే మనం ఫుడ్లో కూడా చేంజెస్ అయితే చేసుకోవాలండి. మంచి ప్రోటీన్ తీసుకోవాలి, ఎగ్స్, ఫిష్, అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, సెసమి సీడ్స్, పన్నీర్ తీసుకోవాలి. ఇలాగా మంచి ఫుడ్ తీసుకుంటే మనకు కూడా మంచిగా హెయిర్ ఫాల్ అనేది ఉండదు. అలాగే మంచిగా వాటర్ అనేది ఇంటేక్ తాగండి మంచిగా. అలానే మంచిగా 8 అవర్స్ అయితే పడుకోండి. అప్పుడే మనకి స్ట్రెస్ అనేది లేకుండా మంచిగా హెయిర్ ఫాల్ అనేది ఉండదు, హెయిర్ కూడా మంచిగా పెరుగుద్ది. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే వడగొట్టేసుకోవాలన్నమాట. కొంచెం వేడి తగ్గిన తర్వాత చూసారు కదా, ఇలా ఆయిల్ అయితే వస్తుంది. దీన్ని ఒక బాటిల్లోకి అయితే తీసేసుకుంటాము. మాకు 2 లీటర్స్ ఆయిల్ అయితే వచ్చింది. ప్రతిసారి ఇదే ఆయిల్ అయితే వాడతాము. మీరు ఆల్టర్నేటివ్ డేస్లో రాసుకుని మళ్ళీ హెడ్ బాత్ చేసేయాలి. మంచిగా మీకైతే రిజల్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.